మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయాన్ని గడపడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా కుటుంబంలోని స్త్రీలతో వారి యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృత్తిపరమైన విషయంలో కూడా అధిక ఒత్తిడితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం లాంటివి చేస్తారు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. అలాగే వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మంచి ఆలోచనలు అనేవి ఏర్పడతాయి. ఆలోచనలతో మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా వ్యక్తిగత శ్రద్ధ ఆకర్షణ పెరుగుతుంది. నిత్య జీవితంలో మీ యొక్క జీవన విధానంలో చక్కటి మార్పులు, కొత్త కళలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. గృహ వాతావరణంలో మాత్రం మీకు ముఖ్యంగా తండ్రి పెద్దల యొక్క సహకారం విషయం కావచ్చు, లోన్లకు సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించి కూడా చర్చలు జరపడానికి అవకాశం అనేది అనుకూలంగా ఉంటుంది. ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు ప్రశాంతంగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి మనకి కనబడుతుంది. వృత్తిపరమైన అభివృద్ధికి కూడా అవకాశం అనేది ఉంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. రావాల్సిన ధనం తాత్కాలికంగా ఆగే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా అది వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో ఘర్షణలకు తావు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలోనూ వారికి సంబంధించిన నూతన అవకాశాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. వృత్తి విషయంలో సంతాన వర్గం యొక్క అభివృద్ధి, అలాగే వ్యక్తుల యొక్క సహకారం, మీకు కూడా వృత్తికి సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో కొత్త అవకాశాలు, కొంతవరకు మీకు ప్రశాంతత ఇచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు ముందుకు పడతాయి. వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆలోచనల మీద దృష్టి అధికంగా కేటాయిస్తారు. గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన చర్చలు, ఆగుతూ వచ్చిన విషయాలు వాటికి సంబంధించినవి కూడా కొంతవరకు ముందుకు జరిగే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. కుటుంబ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడిపే అవకాశం కూడా ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా ల్యాండ్స్కి సంబంధించిన వ్యవహారాల గురించి చర్చలు చేస్తారు. ముఖ్యంగా కాంట్రాక్టర్స్తోనూ అలాగే మీరు దీని ఉన్నతాధికారులతోనూ చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల కొరకు ఆలోచనలు అధికం చేసే అవకాశం ఉంది. వృత్తిపరమైన ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, వృత్తిపరమైన ఆలోచనలకి, వృత్తిపరంగా కొన్ని ఖర్చులు పెట్టడానికి కూడా ప్రయత్నాలు లాంటివి అధికంగా చేసే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా ఆ నేపథ్యంలో మీ యొక్క వ్యాపార వ్యవహారాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వృత్తిపరంగా కొంతవరకు మీకు అభివృద్ధికరంగా ఉండే అవకాశం అనేదే ఒకటి కనబడుతుంది. కానీ వృత్తి చేసే ప్రదేశాలలో ఉన్నతాధికారులతో మీ యొక్క ఈగో ప్రాబ్లమ్స్తో ఇబ్బందులు ఎదుర్కొనకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా కృషి చేసుకోవడం బట్టి మంచి ఫలితాలని ఏర్పడే అవకాశం ఉంది. ఆకస్మికమైన ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల కూడా కొన్నిసార్లు వచ్చిన అవకాశాలను కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీళ్ళంతవరకు వృత్తి చేసే ప్రదేశాలలో ఉన్నత స్థాయి వ్యక్తులతో, అధికారులతో వారి సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల సహకారం అనుకూలంగా ఉంటుంది. సామాజిక సేవ చేస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం, ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం, తండ్రి యొక్క సహకారం అనేది అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం అనేది ఒకటి మనకు కనబడుతుంది. అయితే దాంతోపాటుగా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి మొదలైన వారితో కూడా కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి ఆరోగ్య విషయంలోనూ, వారి అభివృద్ధి విషయంలోనూ, వారి కొరకు చేసే ఖర్చుల విషయంలోనూ, వాళ్ళ వృత్తిపరమైన స్థాన చలనాలకు సంబంధించిన విషయంలోనూ కూడా మీరు అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. వారి కొరకు సమయాన్ని కేటాయిస్తారు. తులారాశి.
అమ్మాయి తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. చేస్తున్న కార్యక్రమాల్లో ఆటంకాలు, ఆలస్యాలు మనసుకి ఘర్షణాత్మకమైన పరిస్థితులు లాంటివి తెచ్చే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల గురించి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అయితే ఆ విషయంలో మీరు వృత్తిపరంగా కొన్ని నూతన మార్పులు చేయడానికి చేసే ప్రయత్నాలకు కూడా అవకాశం అనేది అధికంగా ఉంది. ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద మీరు విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ వృత్తి చేసే ప్రదేశాలలో స్త్రీలతో ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ఉండాలి. నూతన మార్పుల కొరకు, నూతన స్థానచలనం కొరకు, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశంలో మిశ్రమ ఫలితాలు ఇచ్చినప్పటికీ మీరు అందులో విజయం సాధించడానికి ఎలాగైనా సరే ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, వారి యొక్క ఆలోచనలు కావచ్చు, వారి కొరకు మీరు తీసుకునే అటు జీవిత భాగస్వామి, ఇటు సంతానం, అలాగే ఆర్థిక విషయాలు, దీర్ఘకాలిక పెట్టుబడులు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఉన్నత వ్యక్తులతో, ఉన్నత స్థాయి అధికారులతో మీరు వ్యవహరించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యేటప్పుడు, దేనికైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే వారితో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఘర్షణలకి, విభేదాలకి మీ పై అధికారులతో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వారికి ముఖ్యమైన అంశాలలో అంటే శత్రు రోగ రుణాల విషయంలో కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే గృహ వాహన నిర్మాణం కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దానికి సంబంధించిన గవర్నమెంట్ లోన్ లాంటివి తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి కావచ్చు, అలాగే వాహన కొనుగోలు కొరకు కావచ్చు, మీరు చేసే ప్రయత్నాలు అవి కూడా చాలా వరకు మీకు అనుకూలతలు ఏర్పడినప్పటికీ ఏదో తెలియని ఆలస్యాలు, ఆటంకాల వల్ల చేసే ప్రతి పని కూడా పని అవుతున్నప్పటికీ కూడా ఏదో ఆలస్యాలు, ఆటంకాల వల్ల కొంతకాలం అది జాప్యం జరిగే అవకాశం వల్ల కొంత మీకు ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. మకర రాశి. అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం కొరకు చేసే ప్రయత్నాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి, జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి, వారితో మీరు గడిపే చక్కటి సమయం మీకు చాలా వరకు ఆనందాన్ని ఇస్తుంది. వారి యొక్క అభివృద్ధి మాత్రమే కాకుండా వారికి సంబంధించిన శుభవార్తలు కావచ్చు, వారికి సంబంధించిన ఏ విషయమైనా మీకు మానసిక ప్రశాంతత ఇచ్చే అవకాశం లాంటి దానికి అవకాశంగా మనం దీన్ని భావించవచ్చు. మీ ఎఫర్ట్స్తో అనుకున్న పనులు సాధించడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. అలాగే అధిక శక్తితో ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కూడా బాగుంటుంది. కుంభరాశి. అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి గృహ వాతావరణాన్ని అనుకూలంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వాహనాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. గృహంలో సభ్యులతో మంచి వాతావరణాన్ని నెలకొల్పుకోవడానికి చేసే ప్రయత్నాలు, విద్యా సౌకర్యాలు, అలాగే గృహ సౌఖ్యాల అనుకూలతలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. తల్లి, కుటుంబ సభ్యుల యొక్క సహకారం, తల్లి, తండ్రి యొక్క సహకారం, అలాగే దాంతోపాటుగా ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు రావాల్సిన ధనాదాయం విషయం కావచ్చు, లేకపోతే వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, గృహ వాతావరణం ఏవి ప్రశాంతంగా ఉన్నా మీ మాటల వల్ల కొన్నిసార్లు ఘర్షణలకు అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాజిక సంబంధాల విషయంలో ఘర్షణలకు దూరంగా ఉండేట్టు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల మీ మాటల్లో అభిప్రాయ భేదాల్లో మీరు అనుకోకపోయినా ఇతరులకు అది అధిక ఆత్మవిశ్వాసంతో వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మాయి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? సాంఘిక సంబంధాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే సంతాన వర్గంతో కలిపి కొన్ని చర్చలు చేస్తారు. వారితో కలిపి కీలక చర్చలు చేసి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు, ముఖ్యంగా వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే వ్యవసాయ భూములు దేనికి సంబంధించిన మీరు వాటి సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, మీకు అధిక ఆత్మవిశ్వాసం పెరగడం, నిర్ణయ సామర్థ్యంతో మీరు ముందుకు వెళుతున్నాన భావన చేయడం, మీ ఆరోగ్యం మీద తగిన శ్రద్ధతో మీరు ముందుకు వెళ్ళలేని పరిస్థితులు లాంటి వాటి వల్ల కూడా
కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనూ, వారసత్వపు ఆస్తుల విషయంలోనూ, సంతాన వర్గంతో చర్చించేటప్పుడు, అలాగే దూర ప్రదేశాల్లో ఉండే సంతాన వర్గంతో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు, దూర ప్రయాణాల కొరకు ఆలోచించేటప్పుడు అన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళడం అనేది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.